కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. 13వ వచనము. ఫిలిష్తీయులు మరలా ఆ లోయలోనికి దిగిరాగా దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేశాను. దావీదు చేసింది ఏమిటి? దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడు. ప్రభువా, మళ్ళా శత్రువు వస్తున్నాడు, నేనేం చేయాలి? దయచేసి గమనించండి. దావీదు చేసింది ఏమిటి? హీ వెంట్ టు గాడ్ టు ఫేస్ ద ఎనిమీ. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే శత్రువు ఎంత బలవంతుడైనప్పటికీ కూడా నువ్వు జయించి తీరతావు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. 2 విషయాలు త్వరగా చెప్పేస్తా. దే స్ప్రెడ్ దెమ్సెల్వ్స్ అనే మాటకు 2 అర్థాలు. ఒకటి, దే ఆర్ ఎవ్రీవేర్ టు అటాక్ యూ. సైతాను శోధనలు, సైతాను యొక్క పన్నాగాలు ప్రతి చోట ఉన్నాయి నీ జీవితాన్ని నాశనం చేయడానికి. సెకండ్ థింగ్, they spread everywhere in order to give you the picture that we are stronger than you. జాగ్రత్తగా వినండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. శత్రువైన ఫిలిష్తీయులు ఎంత తెలివిగా దావీదును అటాక్ చేస్తున్నారంటే, జాగ్రత్తగా వింటున్నారా? ఒకటేమో అన్ని చోట్ల స్ప్రెడ్ అయి ఉన్నారు. రెండవదేమో ఒక ఇంప్రెషన్ ఇస్తున్నారు డేవిడ్కి. ఏమని? మేము నీకంటే బలవంతులము, నీకంటే శక్తివంతులము. సైతాను ఇదే చేస్తాడు. సైతాను నిన్ను నన్ను లోపరుచుకోవడానికి, మనల్ని లోపరుచుకోవడానికి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాడు. ఏమని? నువ్వు మమ్మల్ని గెలవలేవు, నువ్వు నన్ను గెలవలేవు, నువ్వు ఈ పాపాన్ని గెలవలేవు, ఈ శోధనను గెలవలేవు, ఈ అలవాటును గెలవలేవు, ఈ కష్టాన్ని గెలవలేవు, ఈ పరీక్షను గెలవలేవు, ఈ ఆర్థిక సమస్యను గెలవలేవు, ఈ అనారోగ్యాన్ని గెలవలేవు, నీ భర్త వేధింపులను గెలవలేవు, నీ భార్య గయ్యాళితనాన్ని గెలవలేవు, నీ బిడ్డలు పెట్టే రాచిరంపన పెట్టే తత్వాన్ని నువ్వు గెలవలేవు. నీ పని అయిపోయింది. నీవు కలిగి ఉన్న విశ్వాసము కన్నా, నువ్వు కలిగి ఉన్నటువంటి భక్తి కన్నా సైతాను అంటాడు, నేను చేస్తున్నటువంటి నష్టమే ఎక్కువ, నన్ను నీవు గెలవలేవు. ఈ రాత్రి మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, సైతాను నిన్ను భ్రమపరుస్తున్నాడా? సైతాను నిన్ను ఈ విధంగా, నీవు నన్ను గెలవలేవు, గెలిచే శక్తి నీకు లేదు, నువ్వు బహు బలహీనుడువు అని సైతాను నిన్ను బెదిరిస్తున్నాడా? పెద్ద వాళ్ళే ఈ పాపంలో పడిపోయారు. నువ్వేం గెలవాలి? నువ్వెప్పుడు గెలవాలి? పెద్ద వాళ్ళనే లోపరుచుకోగలిగాను, నువ్వెప్పుడు గెలవాలి? దావీదు లాంటి వాడినే పడేశాను, సంసోను లాంటి వాడినే పడేశాను, నువ్వెంత? నువ్వు నా ముందు గెలవలేవు, తప్పక ఓడిపోవాల్సిందే అని సైతాను నిన్ను చూసి అంటున్నాడా? అది విన్నటువంటి నీవు అనుకుంటున్నావా? నిజమే, నేను గెలవలేను, నిజమే ఈ పాపాన్ని జయించలేను, నిజమే ఈ పరిస్థితిలోంచి నేను బయటకు రాలేను, నిజమే నాకున్న కష్టము, నాకున్నటువంటి ఫైనాన్షియల్ నీడ్, ఫైనాన్షియల్ క్రైసిస్, ఇది నేను జయించలేను, దిస్ ఈస్ బియాండ్ మై స్ట్రెంగ్త్, ఐ కాంట్ ఓవర్కమ్ దిస్ అని అనుకుంటున్నావా? అలా అనుకునే విధంగా చేయటమే సైతాను యొక్క పని. బైబిల్ సెలవిస్తుంది, నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్న సైతాను గాడి కంటే బహుబలవంతుడు. కాబట్టి నువ్వు నేను చేయాల్సింది ఏంటి చెప్పమంటారా సహోదరులు సహోదరులు? సైతాను శోధిస్తున్నప్పుడు, నిన్ను భ్రమపరుస్తున్నప్పుడు, నిన్ను బాధిస్తున్నప్పుడు, నిన్ను లోపరుచుకోవాలని ఆశిస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిందని తెలుసా? వాణ్ణి ఎదిరించాలి. సైతాన్ను నువ్వు ఎదిరించాలి. యేసు నామములో చెప్తున్నా, సైతానా నువ్వు నా దగ్గరికి రావడానికి వీల్లేదు. యేసు నామములో చెప్తున్నాను, సైతానా ఈ పాపంలో నువ్వు నన్ను పడేయలేవు, ఈ బలహీనతలో నువ్వు నన్ను పడేయలేవు, ఈ నిరుత్సాహంలో, ఈ డిప్రెషన్లో, ఈ కృంగుదలలో, ఈ అనారోగ్యములో, ఈ నా ఆర్థిక సమస్యల్లో నువ్వు అనుకుంటున్నావేమో నన్ను నీవు లోపరుచుకోవచ్చని. నీ వల్ల కాదు. యేసు నామములో చెప్తున్నా, నేను ఖచ్చితముగా జయించి తీరతా. ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకని? శత్రువైన సైతాను నీకంటే బలవంతుడు కావచ్చు, కానీ నీ వెనుక
వాడికంటే బలమైనటువంటి దేవుడు ఉన్నాడనే సత్యము మర్చిపోవద్దు. ఒకరోజు ఒక పులి ఒక చిన్న ఎలుగుబంటు మీద అటాక్ చేసింది. పులి అటాక్ చేస్తే చిన్న ఎలుగుబంటు తట్టుకోగలదంటారా? ఏమైందో మీరే చూడండి, మీ కళ్ళతో చూడండి. రైట్, there is somebody behind you who is stronger and mightier than you, which you have to believe. చూడండి what happened. వాస్తవంగా అరిచింది పిల్ల కాదు, వెనక ఉన్న ఆ తల్లి అరుపుకే పులి పారిపోయింది. నువ్వు నేను ఆ పిల్లవలే సైతాను ద్వారా శోధించబడుతున్నప్పుడు మన వెనుక ఉన్నాడు పరమ తండ్రి. కానీ వినాలి, ముందు అరిచింది ఎవరు? పిల్ల తల్ల. నువ్వు అరిస్తేనే నీ వెనక పరమ తండ్రి నిలబడతాడు. ఆ ప్రభువు చెప్పాడు ఏమని? అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు.
మనం వాడికి భయపడేంత వరకు వాడు మనల్ని తరుముతూనే ఉంటాడు. కాబట్టే నేను మనం బహుజాగ్రత్తగా ఉండాలి. అది ప్రయాణం చేసే చోట కావచ్చు, ట్యూషన్కి వెళ్తున్న చోట కావచ్చు, చదువుకుంటున్న చోట కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, వ్యాపారం కావచ్చు, నువ్వు ఉంటున్న చిన్న ఇంటిలో కావచ్చు, ఒక గుడిసెలో కావచ్చు, నీ చుట్టూ ఉంటాడు సైతాను పంచుకొని ఎవడో ఒక దుర్మార్గురాల ద్వారా నీ జీవితాన్ని నాశనం చేయటానికి. కాబట్టే అనుకో, మాకు ఒక చక్కని హాస్టల్లో ఉంటే, ఒక చక్కని అపార్ట్మెంట్లో ఉంటే ఏ శోధన ఉండదు. నో, రాజభవనంలోనే ఉండి దావీదు పాపంలో పడ్డాడు. ఎవరి వల్ల? పక్కింటాడు వల్ల. జాగ్రత్త. మూడోదిగా, దే స్ప్రెడ్ దెమ్సెల్వ్స్ ఎవ్రీవేర్ ఇన్ ద వ్యాలీ టు షో ద ఎనిమీ దట్ వీఆర్ స్ట్రాంగర్ దాన్ యూ. ఏమిటది? వాళ్ళు మొత్తం విస్తరించిన కారణం ఏమిటంటే, చూసావా, నీకంటే మేము బలవంతులము, బలము కలవాళ్ళము, నువ్వు లొంగాల్సిందే. నీకంటే ముందు చాలా మంది లొంగారు మాకు. అంతకుముందు ఫిలిష్తీయులు చాలా మందిని ఓడించారు. సహోదరి వింటున్నావు నా మాట? అంతకుముందు ఈ ఫిలిష్తీయులు చాలా మందిని ఓడించారు. కాబట్టి వాళ్ళు ఏమంటారు? నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశావు, నువ్వు లొంగాల్సిందే, మేము చెప్పినట్టుగా వినాల్సిందే, మేము అన్నట్టుగా నువ్వు చేయాల్సిందే. ఈ ఉద్యోగంలో ఉండాలంటే మమ్మల్ని నువ్వు సంతోషపరచాల్సిందే. చెల్లెళ్ళో, బీ కేర్ఫుల్ విత్ సచ్ పీపుల్. చెల్లెళ్ళో, పాపానికి లొంగమాకండి. తమ్ముళ్ళో, ఇలాంటి పాపిష్టి పనులు చేసే ప్రయత్నం చేయమాకండి. ఫైనల్గా, ఎక్కడ వాళ్ళు వచ్చి రెడీగా కాసు కూర్చున్నారు? కొండపైన, లోయలోన? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఎక్కడ అటాక్ చేస్తారట? లోయలో అటాక్ చేస్తారట. లోయ దేనికి సూచన? నీ జీవితంలో అట్టడుగు స్థాయికి సూచన, నీ జీవితంలో బలహీనమైన స్థితికి సూచన. ఎస్, రిమెంబర్ దిస్. సైతాను ఎప్పుడు నిన్ను శోధిస్తాడో తెలుసా? నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నప్పుడు, శారీరకముగా బలహీనంగా ఉన్నప్పుడు, మానసికంగా కృంగిపోయినప్పుడు. ఇంకా జాగ్రత్తగా వినండి. నీ భర్తతో ఉన్నటువంటి సంబంధం బలహీనంగా ఉన్నప్పుడు, నీ భార్యతో ఉన్నటువంటి సంబంధం బలహీనంగా ఉన్నప్పుడు, నీ భర్త కోపంతో ఇల్లు విడిచి వెళ్ళిపోయినప్పుడు, భార్య కోపంతో ఇల్లు విడిచి వెళ్ళిపోయినప్పుడు, అదే సమయంలో నువ్వు ఒంటరిగా ఉన్నావు కాబట్టి, భర్త లేడు కాబట్టి, భార్య లేదు కాబట్టి, ఒంటరిగా ఉన్నావు కాబట్టి, ఒంటరితనంతో ఉన్నావు కాబట్టి, ఆర్థికంగా చితికిపోయావు కాబట్టి, ఉద్యోగము లేదు కాబట్టి, సులభముగా నిన్ను పాపములోకి ఈడ్చేటటువంటి పాపిష్టి మనుషులు ఉన్నారు. జాగ్రత్త. ఎంతమంది మగవాళ్ళు, ఎంతమంది పురుషులు భార్య లేదని చెప్పి, భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందని చెప్పి, భార్య కోపగించి వెళ్ళిపోయిందని చెప్పి, భార్య అర్థం చేసుకోవట్లేదని చెప్పి, భార్య సమాధానంగా ఉండడం లేదని చెప్పి, ఒకవైపు డిప్రెషన్లోకి వెళ్తూ, ఒకవైపు నిరుత్సాహపడిపోతూ, ఒకవైపు బలహీనంగా ఉన్నప్పుడు ఎంతమంది పురుషులు వేశ్యల దగ్గరికి వెళ్ళి పాపిష్టి పనులు చేయటల్లా? భర్త పట్టించుకోవటం లేదని చెప్పి, భర్త బాధ్యత లేకుండా ఉంటున్నాడని చెప్పి, భర్త ఇంటికి రావడం లేదని చెప్పి, భర్త ఎంతసేపు వ్యాపారం అని చెప్పి, ఎంతసేపు ఉద్యోగం అని చెప్పి నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడని చెప్పి, ఒక విధమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనై, ఎవరో పక్కింటతనో లేకపోతే ఎవరో తెలిసినటువంటి క్లాస్మేటో, ఓల్డ్ ఫ్రెండో, బాయ్ ఫ్రెండో మరలా నీకు ఫోన్ చేసి ప్రేమతో మాట్లాడుతూ ఉంటే, ప్రేమగా మాట్లాడుతూ ఉంటే, ఎంతమంది మరలా పాత రోత జీవితాన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు లేరు? జాగ్రత్త సహోదరుడా, జాగ్రత్త సహోదరి. నువ్వు ఆత్మీయంగానో, శారీరకంగానో, ఆర్థికంగానో, కుటుంబ పరంగానో, రిలేషన్షిప్లోనో, చదువులోనో బలహీనంగా ఉన్నప్పుడు, దట్స్ ద టైమ్ డెవిల్ విల్ అటాక్ యూ. ఉద్యోగం లేక, ప్రయత్నాలు చేసినా ప్రతిఫలం లేక నిరుత్సాహపడుతున్నప్పుడు, ఎంత కష్టపడుతున్నప్పటికీ వ్యాపారంలో లాభం లేక అల్లాడిపోతున్నప్పుడు, దట్స్ ద టైమ్ సైతాన్ వచ్చి అంటాడు, నువ్వు తట్టుకోలేవురా బాబు, కాస్త తాగరా, ఈ టెన్షన్స్ తట్టుకోలేవు, కాస్త తాగు. ఫ్రెండ్స్ వచ్చి అంటారు, రే ఈ టెన్షన్స్ నువ్వు తట్టుకోలేవు కానీ మాతో పాటు వచ్చి కాస్త తాగరా. నేను చెప్పేది వాస్తవమా కాదా? నేను చెప్తుంది వాస్తవమా కాదా?
నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు సైతాన్ నిన్ను శోధిస్తాడు. కాబట్టి ఏం చేయాలి? దావీదు ఏం చేశాడు? దావీదు దేవుని దగ్గరకు వెళ్ళాడు. ప్రభువా, నువ్వు చెప్పు నాయనా. మరలా వచ్చారయ్యా వాళ్ళు, అన్ని చోట్ల విస్తరించున్నారయ్యా, నాకంటే శక్తి గలవారుగా కనిపిస్తున్నారయ్యా, నన్ను భయపెడుతున్నారయ్యా, నన్ను ఏం చేయమంటావు? సహోదరులు, సహోదరులు, నీకంటే బలంగా కనిపించవచ్చు, నిన్ను లోపరుచుకునే విధంగా కనిపించవచ్చు. ఆనాడు గొల్లియాతు చాలా బలంగా కనిపించాడు, చాలా ఎత్తుగా కనిపించాడు. దావీదు చాలా చిన్నవాడిగా కనిపించాడు. గెలవడం సాధ్యం అంటారా? గెలవడం సాధ్యం కాదు అని చెప్పి అందరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చేశారు. అందరూ నీరు గారిపోయారు, అందరూ బలహీనమైపోయారు. ఏ ఒక్కడు కూడా గొల్లియాతు మీదకు వెళ్ళటల్లా. అప్పుడు దావీదు వచ్చాడు. ప్రభు, నన్నేం చేయమంటావు? నువ్వు బయలుదేరు, నేను గొల్లియాతును నీ చేతికి అప్పగిస్తా. సహోదరుడా, సహోదరి, నీ ఎదుట గొల్లియాతు వలె సైతాను కాచు కూర్చున్నాడేమో. నీకు దేవుడు తోడుగా ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా జయించి తీరుతావు. అందరూ నాకు లొంగారు, అందరూ నా మాటే విన్నారు, ఎవరైనా సరే నా చెప్పు చేతుల్లో ఉండాల్సిందే. నువ్వు కొత్తగా వచ్చిన అమ్మాయివి, నువ్వు కొత్తగా వచ్చిన అబ్బాయివి, నేను చెప్పినట్టుగా నువ్వు చేయాల్సిందే. నీకు ముందున్న వాళ్ళు అలాగే చేశారు, నువ్వు చేయాల్సిందే. నో, యు గాట్ టు సే నో. నువ్వు ఎంత గొప్పవాడివి కావచ్చు, ఎంత తెలివైన వాడివి కావచ్చు, ఎంత అనుభవం గలవాడివి కావచ్చు, ఎంత మేధావి కావచ్చు, ఎంత గొప్ప అధికారివి కావచ్చు, నీకు ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరూ నీ పాపిష్టి ఆలోచనలకు, క్రియలకు లొంగిపోయి ఉండొచ్చు. నేను మాత్రం పాత వాళ్లతో, అంతకు ముందు వచ్చిన వాళ్ళ వంటి వాడిని మాత్రం కాను. అంతకు ముందు ఉన్న వాళ్ళందరూ కూడా గొల్లియాతును చూసి భయపడిపోయారు. కానీ దావీదు వచ్చాడు. ఎవరితో వచ్చాడు? యెహోవాను తోడుగా తీసుకొచ్చాడు. అంటున్నాడు, నీవు కత్తితోనూ బల్లెముతోనూ వస్తున్నావు, నేను జీవము కలిగిన యెహోవా పేరట వస్తున్నా. నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా జయించి తీరుతావు. నీ శత్రువు ఎంత బలవంతుడైనా సరే నువ్వు ఖచ్చితంగా జయించి తీరుతావు. నువ్వు చేయాల్సిందల్లా వాడికి దొరకకుండా, సైతానుకు దొరకకుండా, పాపమునకు దొరకకుండా, శోధనకు దొరకకుండా నువ్వు ప్రభు బిడ్డగా జీవించగలిగితే చాలు. ఖచ్చితంగా సైతాను నువ్వు జయించగలుగుతావు. మీ కళ్ళతోనే చూడండి, ఒక కుర్రవాడు ఒక బండోడిని ఎలా జయించాడో. వానికి వీరికి ఏమైనా పోలిక పొత్తుందా? Frustrating to the crowd, he's got to use movement and kicks to the leg. One is Goliath, one is David. Body shot. This is a good place for maybe a jump spinning heel kick. Yeah, it's like a sort of a flying triangle. Flying triangle. Even want to let this guy catch you. ఎక్కడ దొరకట్లా. Oh, he's going for an overhand left. He can't get too brave though. He's got to stay away from Yarborough. He's got to let Yarborough get tight. Oh, he's running for his life. Yarborough as far as height. Whoa! Emmanuel Yarborough hustling now. I'm telling you, it's This is not good. You got a big avalanche of a man like that coming after you. Yarborough exploded there for a second. He almost grabbed Takase, and if he gets into a clinch, this fight is definitely going to be over. I would jump up on the... No! Don't go for a single! You got to be out of your mind! He nearly broke his neck. No! This is horrible. This is like Jaws. This is like Jaws. This is... If he gets on top of Takase, it's going to be harmful. Armbar, he's going to try to armbar him. You can't go for it. But it's heading down. He's crazy. Kick yourself out. That's what you should do. Oh, One my. foot, kick him in the side or something. This is like pleasure fighters. I don't know. I've never seen something like this. Look at him. Well, Emmanuel, he should He's bleeding. He should hit him in the face. He's bleeding. Emmanuel Yarborough gets on. No, get out! No,
Oh my God! Oh my God! He tapped out. Unbelievable! Whoa, Oh my! 183 pounds difference. Oh, అయిపోయింది. శత్రువు ఎంత బలమైన వాడైనా, ఎంత ఘనుడైనా, నీవు దేవుని బిడ్డగా చలాకీగా శోధనకు లొంగకుండా, పాపమునకు దొరకకుండా ఆ కుర్రవాడి వలె తెలివిగా ప్రవర్తించినట్లయితే సైతాను శోధనలు నీ ఎదుట మోకరిల్లవలసిందే. ముగించేస్తున్నాను. మొదటిగా సైతాను శోధిస్తాడు. ఎలా? మరలా సంసోను మరలా శోధించబడినప్పుడే తన సీక్రెట్ మొత్తం చెప్పేశాడు. కానీ యోసేపు ప్రతి దినము శోధించబడిన పవిత్రతను మాత్రం పోగొట్టుకోలేదు. 2, శత్రువైన సైతాను నిన్ను శోధించటానికి అన్ని చోట్ల శోధించే వారిని పెట్టాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి నువ్వు నివసించుతున్న చోట కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, చదువుకుంటున్న చోట కావచ్చు, ప్రయాణం చేసే సమయంలో కావచ్చు, పాపానికి తావు ఇవ్వద్దు. అదే సమయంలో ఒక సత్యాన్ని గ్రహించు. నీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే. ఉద్యోగం చేసే చోట కావచ్చు, బస్సులో కావచ్చు, ప్రయాణంలో కావచ్చు, నివసించుతున్న చోట కావచ్చు, సైతాను మనుషులు శోధిస్తున్నప్పుడు నువ్వు సైతాన్ని ఎదిరించాలి, సైతాన్ని బంధించాలి. అలా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తే నీ వెనుక ఉన్న బహుశక్తి కలిగిన దేవుడు ఏం చేస్తాడు? సైతాన్ని నోరు మూయిస్తాడు. 3వదిగా సైతాను ఏం చేస్తాడు? అన్ని చోట్ల ఉండడమే కాకుండా అన్ని చోట్ల స్ప్రెడ్ అయి నీకు ఒక ఇంప్రెషన్ కలిగజేస్తాడు. ఏమిటి? నీకంటే నేను చాలా బలమైన వాడిని, నిన్ను సులభంగా లోపరుచుకుంటా, సులభంగా నిన్ను పడేస్తా, సులభంగా నిన్ను దొరకపెట్టుకుంటా. నో, అది కేవలము బైబిల్లో మనం చూస్తున్నాం. వాడిని శిరస్సును దేవుడు ఏం చేశాడు? చితక కొట్టాడు. వాడు ఊపుతుంది కేవలం తోక మాత్రమే. తోకను చూసి భయపడమాకండి. ఎందుకని? మన ప్రభువు సైతాను యొక్క శిరస్సును సిలువలో చితక కొట్టాడు. కాబట్టి వాడు ఎటువంటి వాడైనా, ఎంతగా శోధించేవాడైనా, ఎంత బలవంతుడైనా, వాడు నీ దేవుని ఎదుట మోకరిల్లాల్సిందే. ఈ సత్యాన్ని మర్చిపోమాకండి. అంత బలవంతుడు కూడా ఏమయ్యాడు? ఆ కుర్రవాడు చలాకీగాను, తెలివిగాను, చురుకుగాను, లోబడను, లొంగను, ఓడిపోను. ఇదే ఆ కుర్రవాని యొక్క గెలుపుకు రహస్యం. ఈరోజు మనం తీర్మానం తీసుకోవాలి. నేను లోబడను, లొంగను, సైతానుకు చోటు ఇవ్వను. సహజంగా సైతాను ఎప్పుడు శోధించే ప్రయత్నం చేస్తాడు? లోయలో, అనగా నీ ఒంటరితనములో, నీ బలహీనతల్లో, నీ అనారోగ్యములో, నీ కుటుంబములో నీకు ఆశిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అనురాగము పొందుకోని సమయంలో సైతాను నీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. అటువంటి సమయంలో బహుజాగ్రత్త. నువ్వు భర్తవైనప్పటికీ నీ భార్య దగ్గర లేకపోతే సైతాను నిన్ను శోధిస్తున్నప్పుడు బహుజాగ్రత్త. నువ్వు భార్యవైనప్పటికీ ఒకవేళ భర్త నీకు తోడుగా లేకపోతే, అండగా లేకపోతే, ప్రేమించేవాడు కాకపోతే సైతాను బహు తెలివిగా శోధిస్తాడు. జాగ్రత్త. నీ లోన్లీనెస్లో, నీ డిప్రెషన్లో, నీ డిస్కరేజ్మెంట్లో సైతాను శోధిస్తాడు. దట్స్ వ్యాలీ, ఎక్స్పీరియన్స్ ఆఫ్ వ్యాలీ. అటువంటి సమయంలో, ఓటమిలో, నువ్వు ఓడిపోయినప్పుడు, చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ప్రయత్నాల్లో కావచ్చు, ఓడిపోయినప్పుడు సైతాను వచ్చి నేను బహుగా శోధిస్తాడు. అటువంటి సమయంలో సైతానుకు ఏమాత్రం లొంగడానికి వీల్లేదు. ఎందుకని? నిన్ను జయింప చేయగలిగిన వాడు ఉన్నాడు. ఆయనకు నీ జీవితాన్ని అప్పగించినట్లయితే ఖచ్చితముగా జయ జీవితాన్ని నీకు ఇస్తాడు. లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలో వంచండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా, బహుస్పష్టంగా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. నాయనా, సైతాను మాకంటే శక్తి గలవాడిగా, మమ్మల్ని ఖచ్చితంగా లోపరుచుకునేవాడిగా వాడు అగపడతాడు. కానీ నువ్వు మాలో ఉన్నావు, వానికంటే బహుశక్తి గలవాడు అనే సత్యము తెలుసుకొని మేము జయించి తీరాలి. అంతేకాకుండా బలహీనంగా ఉన్నప్పుడు, లోయ గుండా వెళ్తున్నప్పుడు వాడు మా మీద తీవ్రమైన దాడి చేస్తాడు.
మాలో ఎవరైనా నాయన అటువంటి కష్ట సమయంలో, ఇరుకు ఇబ్బందులలో, వ్యాధి బాధలలో, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, చదువు పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా నలిగిపోతూ నష్టాల్లో, కష్టాల్లో, ఇరుకు ఇబ్బందులలో, ఒంటరితనములో, అవమానములో, వంచన చేయబడిన స్థితిలో, మోసగించబడిన స్థితిలో అల్లాడిపోతున్నారేమో. సైతాను దాన్ని ఆసరాగా తీసుకుని నీ బిడ్డల మీద దాడి చేస్తున్నాడేమో. అయ్యా, అట్టి స్థితిలో ఉన్న నీ బిడ్డలను ఇప్పుడే, ఈ నిమిషమే దర్శించి సైతాను యొక్క ఉచ్చులో నుంచి విడిపించండి. వారు జయ జీవితము జీవించుటకు వారికి మీరు తోడుగా ఉండమని, ఇక నుంచైనా నీ కొరకు ఘనమైన సాక్షులుగా, సాధనాలుగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కల్వరీ క్రిస్మస్ సెలబ్రేషన్స్, అంబరాన్ని అంటే సంబరాలు. కల్వరీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ భారతదేశంలోనే అతిపెద్ద క్రిస్మస్ సెలబ్రేషన్స్. డిసెంబర్ 1, 2, 3, 4 తేదీలలో. స్థలం బ్రహ్మానందరెడ్డి స్టేడియం నందు, గుంటూరు. ఆత్మతో సత్యముతో క్రిస్మస్ ఆరాధన, కన్నులకు కట్టినట్లుగా క్రిస్మస్ నాటిక, అద్భుతమైన క్యాండిల్ లైట్ సర్వీస్, శక్తివంతమైన క్రిస్మస్ సందేశం, చక్కని కొరియోగ్రఫీ, బహు వింతైన స్కైలాంతర్లు, క్రిస్మస్ కేక్ కటింగ్, ఇంకా మరెన్నో. ఈ రోజు నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి, నీ పాపములను క్షమించి, నిన్ను దేవుని బిడ్డగా, పరలోక వాసునిగా, వారసునిగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఇస్తావా ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవడానికి? ఇస్తావా ఈరోజు నీ హృదయంలో క్రీస్తుకు చోటు? ఆశీర్వాదాలు పొందుకొనుటకు, ఆనందాన్ని అందుకొనుటకు గొప్ప అవకాశం, గొప్ప భాగ్యం, గొప్ప ఆనందం, గొప్ప ఆశీర్వాదం. గ్రేట్ గ్రాండ్ కల్వరీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో తప్పక పాలు పంచుకోండి. దేవుని దీవెనలు పొందుకోండి. అడ్రస్ కల్వరీ, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.